రష్యాకు మద్దతుగా పోరాడుతున్న కిమ్ సైనికులను ఉక్రెయిన్ డ్రోన్ పరుగులు పెట్టించింది. వేటాడుతూ కాల్పులు జరిపి తుదముట్టించింది. 3 రోజుల వ్యవధిలో 77 మంది ఉత్తర కొరియా సైనికులను హతమార్చింది. సైనికులను వేటాడుతున్న డ్రోన్ ఫుటేజీని ఉక్రెయిన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్యాలోని కుర్కుహా సరిహద్దులో ఎగరవేసిన డ్రోన్ రికార్డ్ చేసిన ఫుటేజీ అని తెలిపింది. పుతిన్తో స్నేహబంధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న తన సైనికులను యుద్ధానికి పంపించారు. రష్యా తరపున కిమ్ సైనికులు ఉక్రెయిన్ సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. కిమ్ సైనికులను రష్యా అధికారులు కుర్స్ సరిహద్దులో మోహరించారు. ఉక్రెయిన్ చొరబాటును అడ్డుకోవడానికి 3 గ్రామాల్లో ఏకంగా 10,000 మందికి పైగా సైన్యాన్ని దింపారు. అయితే స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం, భాష తెలియకపోవడం కిమ్ సైనికులకు అడ్డంకిగా మారింది. దీనిని అవకాశంగా మలుచుకున్న ఉక్రెయిన్ బలగాలు కమికేజ్ డ్రోన్లతో కిమ్ సైనికులను వేటాడుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో సైనికులను తరుముతూ డ్రోన్ కాల్పులు జరపడం కనిపిస్తోంది.